ఈ ఖరీఫ్ సీజన్ కు రైతులకు జీలుగు విత్తనాలు ఇవ్వడాన్ని అందుబాటులో ఉన్నాయని వరంగల్ జిల్లా దుగ్గొండి మండల వ్యవసాయ అధికారి హనుమంతు నాయక్ తెలిపారు. వారు మాట్లాడుతూ రైతులు వారి నారు వేయక ముందే జీలుగు విత్తనాలు నాటితే భూమిలో పోషక విలువలు పెరిగి వరి పంట ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడులు వస్తాయని అన్నారు. కావున రైతు సోదరులు దుగ్గొండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను సంప్రదించి విత్తనాలు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో సెక్రటరీ ఏ భిక్షపతి పాల్గొన్నారు. ఎం హనుమంతు, నేను వ్యవసాయ విస్తరణాధికారి దుగ్గొండిగా గత 7 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుత సీజన్కు సబ్సిడీపై జీలుగ విత్తనాలు PACS దుగ్గొండి నందు 150 క్వింటాలు వచ్చాయండి. దీనికి గాను రైతులు వారి పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చేసి మా దగ్గరికి వస్తే మేము పర్మిట్ జనరేట్ చేసి పంపితే PACS దుగ్గొండి వారు వీరికి విత్తనాలు ఇస్తారండి. ఇందుకు గాను 1 కేజీకి 71 రూపాయి 25 పైసలు సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్నామండి. అంటే ఓవరాల్గా 30 కేజీల బ్యాగు కలదు. దీనికి 2137 రూపాయలు ఉన్నదండి. కావున ఈ జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మా వ్యవసాయ శాఖ ద్వారా వివరిస్తున్నాం. జీలుగ విత్తనాలు వరి పొలాలకు కంపల్సరీ వాడాలండి. దీనివల్ల ఈ జీలుగ విత్తనాలు వాడడం వలన పచ్చి రొట్టె ఎరువుగా ఉపయోగపడి ఇది మంచి భూసారాన్ని పెంపొందించుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ జీలుగ విత్తనాలను కొనుగోలు చేయగలరని వ్యవసాయ శాఖ ద్వారా కోరుచున్నాను.